ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తాము జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలని, పేరు ప్రఖ్యాతులు పొందాలని, ఎక్కువ డబ్బు సంపాదించాలని, పై స్థాయికి వెళ్ళాలని ఈ క్షణం ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా వారు అనుకున్నది జరగక అదే స్థాయిలో ఉంటూ అంతే కష్టపడుతుంటారు. దీనికి కారణం ప్రతి ఒక్కరూ ప్రస్తుతం తాము చేస్తున్న పనులు మరియు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ టెంపరీ సొల్యూషన్ చూసుకుంటూ ముందుకు పోవడమే. ఈ టెంపరీ సొల్యూషన్ కాన్సెప్ట్ ని అధిగమించి ముందుకు పోవాలంటే మన బిగ్ పిక్చర్ విజన్ తో ఆలోచించడం నేర్చుకోవాలి. అయితే ఈ బిగ్ పిక్చర్ విజన్ అంటే ఏమిటి? ఈ బిగ్ పిక్చర్ విజన్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఈ బిగ్ పిక్చర్ విజన్లో ఆలోచించడం వల్ల ఉపయోగాలు ఏమిటి? ఈ బిగ్ పిక్చర్ విజన్ ఉపయోగించి సక్సెస్ అయిన మన ఇండియన్ స్టార్స్ ఎవరున్నారు? సో ఇలాంటివన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ పిక్చర్ విజన్ అంటే ఏమిటి? సో బిగ్ పిక్చర్ విజన్ అంటే మనం ప్రస్తుతం చేస్తున్న పనులు మరియు నిర్ణయాల యొక్క దీర్ఘకాలిక అవకాశాలను, చిక్కులను అర్థం చేసుకుంటూ ప్రస్తుత ఆందోళనలను, ప్రస్తుతం ఉన్న స్వల్ప లక్ష్యాలను దాటి ముందుకు చూసే అవకాశాన్ని, సామర్థ్యాన్ని కల్పిస్తుంది. సో ఈ బిగ్ పిక్చర్ విజన్ అనేది మనం ప్రస్తుతం చేస్తున్న పనుల యొక్క చిన్న చిన్న వివరాలపై దృష్టి పెట్టకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను, దాని యొక్క అవకాశాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బిగ్ పిక్చర్ విజన్ అంటే ఒక సిచ్యువేషన్ కానీ, ప్రాబ్లమ్ను కానీ లోతుగా అండ్ బ్రాడర్ లెవెల్లో ఆలోచించి అర్థం చేసుకోవడం. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైతే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్తో మరియు అవుట్ ఆఫ్ ద బాక్స్తో థింక్ చేసి సాల్వ్ చేస్తామో మనకవి ఫ్యూచర్లో మళ్ళీ రిపీటెడ్ కాకుండా పర్మనెంట్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఈ బిగ్ పిక్చర్ విజన్ అనేది కేవలం చదువుకునే వాళ్ళకు మాత్రమే కాదు, జాబ్స్ చేసే వాళ్లకు, వ్యవసాయం చేసే వాళ్లకు, వ్యాపారం చేసే వాళ్లకు, ప్రతి ఒక్కరికి వారు చేసే ప్రస్తుత పనులను సమర్థవంతంగా ఎలా చేయాలి, ఫ్యూచర్లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇవన్నీ చక్కగా అర్థం చేసుకొని చేసేందుకు వీలుంటుంది. మనకి బిగ్ పిక్చర్ విజన్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఆ బిగ్ పిక్చర్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఫస్ట్ వన్ ఈజ్ కల్టివేట్ క్యూరియాసిటీ. సెకండ్ పాయింట్ ఈజ్ అండర్స్టాండ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎంబ్రాస్ సిస్టమ్ థింకింగ్. The next one is set long-term goals. Next point is stay adaptable. ఇప్పుడు బిగ్ పిక్చర్ విజన్ అంటే ఏమిటి అర్థమైంది. ఈ బిగ్ పిక్చర్ విజన్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా తెలిసింది. అయితే ఈ బిగ్ పిక్చర్ విజన్తో ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఈ బిగ్ పిక్చర్ విజన్ ఉపయోగించి సక్సెస్ అయిన మన ఇండియన్ స్టార్స్ ఎవరున్నారు? సో ఇలాంటివన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. దిస్ ఈజ్ అభినవ్, దిస్ ఈజ్ నరేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ పాయింట్ ఈజ్ క్లారిటీ అండ్ విజన్. మనం ప్రస్తుతం చేస్తున్న పనులను ఎందుకు చేస్తున్నామో మనకు క్లారిటీ ఉంటుంది. మనకు క్లారిటీ విజన్ ఉండడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి మరియు ఎలాంటి చిక్కులు ఉంటాయో ముందే ఊహించవచ్చు. దానికి తగిన విధంగా మనం ప్రస్తుతం చేస్తున్న పనులను ప్లాన్ చేసుకొని సమర్థవంతంగా చేసుకోవచ్చు. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ స్ట్రాటజీ ప్లానింగ్. మనం ఎప్పుడైతే బిగ్ పిక్చర్ విజన్లో ఆలోచించడం మొదలు పెడతామో మనం ప్రస్తుతం చేసే పనుల యొక్క ఫ్యూచర్ ఏంటనేది మనకు ముందే తెలుస్తుంది. కాబట్టి దానిని ఎదుటివారి కంటే తెలివిగా, ఇన్నోవేటివ్గా ఎలా చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్లు తయారు చేసే కంపెనీ తీసుకుంటే పెట్రోల్ కార్లు మరియు డీజిల్ కార్లకు ఆల్టర్నేట్గా హైడ్రోజన్ కార్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం పెట్రోలు లేదా డీజిల్ యొక్క నిల్వలు అనేవి ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోవడం, పెట్రోల్ మరియు డీజిల్ యొక్క ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ అయిపోవడం. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కార్లు తయారు చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్రోల్ మరియు డీజిల్ కార్ల యొక్క ఉత్పత్తిని ఎప్పటి వరకు చేయాలి, నెక్స్ట్ హైడ్రోజన్ కార్స్ ఎప్పటి వరకు మార్కెట్లోకి అవైలబుల్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, హైడ్రోజన్ కార్స్ తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీని ఎలా డెవలప్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఈజ్ బెటర్ డిసిషన్ మేకింగ్. మనం ఎప్పుడైతే బిగ్ పిక్చర్ విజన్తో ఆలోచిస్తామో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనకి ఏం కావాలి, మనకి ఏమొద్దు, ఇలాంటి డిసిషన్స్ మనం కరెక్ట్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ అయిపోయి గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలన్న వ్యక్తి ఫ్యూచర్లో ఏ కోర్సెస్ బాగుంటాయి, సపోజ్ రోబోటిక్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఏఐ కానీ ఏది బాగుంటుందో తెలుసుకొని ఆ కోర్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటాడు. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ రీసోర్స్ మేనేజ్మెంట్. మనం ఎప్పుడైతే బిగ్ పిక్చర్ విజన్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తామో మన కింద పనిచేసే వ్యక్తులతో సమర్థవంతంగా పని చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్,
ఇందాక చెప్పుకున్న కార్లు తయారు చేసే కంపెనీని తీసుకుంటే మనకి ఫ్యూచర్ అనేది హైడ్రోజన్ కార్స్లో ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని పెట్రోల్ డీజిల్ కార్ల తయారీలో ఎంతమందిని కేటాయించాలి, హైడ్రోజన్ కార్లు తయారు చేసే టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి ఎంతమందిని కేటాయించాలి, వీటన్నిటిని సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవచ్చు. సో మనం ఈ బిగ్ పిక్చర్ విజన్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఆ బిగ్ పిక్చర్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేయాలో కూడా తెలుసుకున్నాం. మనం ఈ బిగ్ పిక్చర్ విజన్తో ఆలోచించడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసుకున్నాం. అయితే ఈ బిగ్ పిక్చర్ విజన్ ఉపయోగించి సక్సెస్ అయిన మన ఇండియన్ రియల్ స్టార్ లైఫ్ స్టోరీ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మనకు 1908లో హైదరాబాద్లో చాలా బాగా వరదలు వచ్చాయి. ఆ వరదలు రావడం వల్ల 15,000 మంది చనిపోయారు అండ్ 80,000 మంది ఇండ్లు వరదలో నీలమట్టం అయ్యాయి. సో అప్పటి నైజాం ప్రభుత్వం ఆ వరదల నుండి ప్రజల్ని కాపాడడానికి మోస్ట్ సక్సెస్ఫుల్ అయిన ఇండియన్ ఇంజనీర్ని పిలిపించి ఆ సమస్యకు పరిష్కారం చూపించమని అడిగారు. సో అప్పుడు ఆ ఇంజనీరు బిగ్ పిక్చర్ విజన్తో ఆలోచించి 2 రిజర్వాయర్లను నిర్మించమని సలహా ఇచ్చారు. సో అందులో ఒకటి హిమాయత్ సాగర్ రిజర్వాయర్ అండ్ మరి ఒకటి హుస్సేన్ సాగర్ రిజర్వాయర్. ఈ 2 రిజర్వాయర్స్ తో పాటు ఆయన హైదరాబాద్ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరిచారు. అప్పటి హైదరాబాద్ జనాభా సుమారుగా 5 లక్షలు. అప్పటి జనాభా మాత్రమే సరిపోయే విధంగా కాకుండా 10 రెట్లు పెరిగినా కూడా అందరికీ సరిపోయే విధంగా బిగ్ విజన్తో ఆలోచించి ఆ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించారు. ఇప్పుడు హైదరాబాద్ జనాభా 1,10,00,000 అయినా కూడా ఇప్పటికీ ఆయన నిర్మించిన డ్రైనేజ్ వ్యవస్థనే యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న కాలువలను, చెరువులను ఆక్రమించి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం, అనే అపార్ట్మెంట్స్ కట్టడం, దానివల్ల ఆ డ్రైనేజ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడం లేదు. లేకపోతే ఇప్పటికీ అదే డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగా పనిచేసేది. కరెక్ట్ నరేష్. ఇలా బిగ్ పిక్చర్ విషయంతో ఆలోచించి ఎన్నో ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ అనేవి సక్సెస్ఫుల్గా చేసినందుకు గాను ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ అని పిలుస్తారు. తన పుట్టినరోజైన సెప్టెంబర్ 15ను ఇండియన్ ఇంజనీర్స్ డేగా పిలుస్తారు. ఇలా బిగ్ పిక్చర్ విషయంలో ఆలోచించి ఎన్నో సక్సెస్ఫుల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేసిన ఆ ఇండియన్ రియల్ స్టార్ ఎవరనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలా మనం ఎప్పుడైతే బిగ్గర్ లెవెల్లో ఆలోచిస్తామో మన రిజల్ట్ కూడా చాలా బిగ్గర్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే చిన్నగా ఆలోచిస్తామో మన రిజల్ట్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. సో ద మోట్ ఆఫ్ టుడే టాపిక్ ఈస్ థింక్ బిగ్, అచీవ్ బిగ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మేము చెప్పిన ఈ పాయింట్స్లో ఏ పాయింట్ బాగా నచ్చిందనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు బిగ్ పిక్చర్ విజన్తో ఆలోచించి తీసుకున్న డిసిషన్స్ మీ లైఫ్ని ఎలా చేంజ్ చేశాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. జై హింద్.